మరిన్ని అప్డేట్స్ కోసం నేచురల్ మెడిసిన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోగలరు. నా వీడియోలు వీక్షిస్తూ నా ఛానల్ను ఆదరిస్తున్న మిత్రులందరికీ నమస్కారం. ఆరోగ్యాన్ని రక్షించడానికి అనేక వనమూలికలు ఇచ్చిన ప్రకృతి ఆదాయాన్ని అందించడానికి అతీత శక్తులు కలిగిన ఎన్నో మొక్కలను అందించి మనల్ని భక్షించడానికి పొంచి ఉన్న అనేక సమస్యల నుండి సంరక్షించడానికి శక్తివంతమైన మొక్కలను సహజ సిద్ధంగా పెంచి అందిస్తుంది. నేటి ఆధునిక జీవితంలో ఉరుకుల పరుగులతో కూడిన అయోమయపు జీవితంలో మనల్ని అనేక సమస్యలు చుట్టుముడుతున్నాయి. సమస్యల పద్మవ్యూహంలో చిక్కి బయటకు రాలేక అల్లాడుతున్న కలియుగ అభిమన్యులు ఎందరో. వీటిలో మనల్ని ఎక్కువగా వేధించేవి ఆర్థిక సమస్యలే. డబ్బు తగినంతగా రాకపోవడం, వచ్చిన దానికంటే అధికంగా ఖర్చు అయిపోవడం, డబ్బు నిలవకపోవడం, అప్పు పుట్టకపోవడం, రావలసిన రుణాలు రాకపోవటం, ఇతరుల దగ్గర ఇరుక్కుపోయిన మన డబ్బు తిరిగి రాకపోవటం, ఇలా ఎన్నెన్నో ఆర్థికపరమైన సమస్యలు. డబ్బు సంబంధమైన ఈ ఇబ్బందులు తొలగిపోతే చాలా వరకు సమస్యలు తొలగినట్టే. డబ్బు పరమైన ఇబ్బందులతో పాటు నరఘోష, నరపీడ, నరశాపం ఇలాంటి నెగటివ్ శక్తులు, చెడు ప్రయోగాలు మనల్ని మానసిక వేదనకు గురి చేస్తూ ఉంటాయి. చేసే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అనుకున్న అభివృద్ధి లేక అవస్థలు పడుతుంటారు. ఇల్లు కలహాల నిలయంగా, సమస్యల వలయంగా మారిపోతుంది. పనిచేసే చోట శత్రువులు అధికం అవుతుంటారు. మన మాట ఎవరూ పట్టించుకోరు. ఎంత నిజాయితీగా మాట్లాడినా మాట చెల్లుబాటు కాకపోవడంతో మానసికంగా కృంగిపోతూ ఉంటారు. పై అధికారులతో ఇబ్బందులు తలెత్తుతూ ఉంటాయి. జనాకర్షణ లేకపోవడం వలన ఇదంతా జరుగుతుంది. ఈ పరిస్థితుల నుండి బయటపడాలంటే ధనాకర్షణతో పాటు జన వశీకరణ కావాలి. ఇందుకు తంత్రశాస్త్ర గ్రంథాల్లో ఎన్నో తాంత్రిక పరిహారాలు చెప్పడం జరిగింది. వాటిలో ముఖ్యమైనది, మనం సులభంగా ఆచరించగలిగినది, ప్రకృతి సిద్ధమైనది అయిన ఒక పరిహారం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. బదనిక ఈ మధ్య కాలంలో బాగా వినిపిస్తున్న పేరు. ఒక చెట్టు పైన వేరే జాతికి చెందిన మరో చెట్టు లేదా మొక్క మొలిచి పెరిగి పెద్దదవుతుంది. దీనిని బదనిక అంటారు. ఇది పక్షులు ఆ చెట్టుకు సంబంధించిన పండ్లు తిని భూమిలో పెరిగిన చెట్టుపై విసర్జించినప్పుడు ఆ విత్తనం కాండంపై నుండి వేర్లు లోపలికి చొచ్చుకుపోయి ఆ చెట్టు నుండి నీరు, ఇతర పోషకాలను గ్రహిస్తుంది. ఇలా కాకుండా సహజ సిద్ధంగా భూమిలో ఉన్న చెట్టు కాండంపై కుదురులా ఏర్పడి దాని నుండి మొక్క వస్తుంది. ఇది అతీత శక్తులు కలిగి ఉంటుంది. బదనికల శాస్త్రంలో దీని శక్తి అద్భుతమని చెప్పబడింది. ధన ఆకర్షణ, జన వశీకరణ కలిగించడంలో దీనిని మించినది లేదు. ఈ బదనికల గురించి ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త, ధార్మిక విషయాలు సామాన్యులకు అర్థమయ్యే సులభ శైలిలో వివరించే గురువు శ్రీ నండూరి శ్రీనివాస్ గారు కూడా చెప్పడం జరిగింది. అరుణాచలంలో ఉన్న బదనిక గురించి ఆయన ఒక వీడియోలో వివరించారు. బదనికలు ఎంత శక్తివంతమైనవో ఆయన వర్ణించడం విన్న తర్వాత బదనికలపై ఇంకా నమ్మకం పెరిగింది. బదనిక జనసంచారం లేని చోట, కొండ కోణంలో పెరిగినదై ఉండాలి, లేదా పూజనీయమైన స్థలాల్లో, పవిత్రమైన ప్రదేశంలో పెరిగినదైనా పర్వాలేదు. అతీత శక్తులు కలిగిన ఈ బదనికను సేకరించాలంటే అద్భుత శక్తులు కలిగిన యోగం కావాలి. అలాంటి 3 యోగాలు: రోహిణీ నక్షత్రం శనివారం కలిసి వస్తే బ్రహ్మార్క యోగం, పుష్యమి నక్షత్రం ఆదివారం కలిసి వస్తే పుష్యార్క యోగం, హస్త నక్షత్రం ఆదివారం కలిసి వస్తే హస్తార్క యోగం. ఈ 3 యోగాలు ఉన్న రోజుల్లో బదనికలు సేకరించవచ్చు, లేదా ఆదివారం అమావాస్య, సూర్యగ్రహణం రోజున కూడా సేకరించవచ్చు. మేము ఆదివారం అమావాస్య, పుష్యార్క యోగం కలిసి వచ్చిన రోజున అతీత శక్తులు కలిగిన వేర్లతో పాటు బదనికలు కూడా సేకరించడం జరిగింది. వీటితో చేసిన తాయెత్తులు మమ్మల్ని సంప్రదించిన వారికి పంపడం జరిగింది. మీకు కావాలనుకుంటే ఎలా పొందాలి అన్నది తెలుసుకునే ముందుగా మీరు స్వంతంగా బదనిక సేకరించుకుని తాయెత్తు రూపంలో ఎలా తయారు చేసుకోవాలి అన్నది తెలుసుకుందాం. బదనిక సేకరించడానికి నిర్ణయించుకున్న రోజుకు 3 రోజుల ముందు నుండి, ఉదాహరణకు ఆదివారం రోజు మీరు బదనిక సేకరించాలి అనుకుంటే శుక్రవారం రోజు నుండే ఈ ప్రక్రియ మొదలు పెట్టాలి. శుక్రవారం నుండి ఆదివారం వరకు 3 రోజులు బదనిక వృక్షానికి పూజ చేసి కొబ్బరికాయ కొట్టి బెల్లంతో చేసిన పాయసం లేదా ఏదైనా బెల్లంతో చేసిన తీపి పదార్థం నివేదన చేయాలి. చెట్టు మొదట్లో కాకుండా బదనిక మొలిచిన చోట కొబ్బరి చిప్పలు మరియు నైవేద్యం పెట్టి సమర్పించాలి. 3 రోజులు ఇలా చేసిన తర్వాత ఆఖరి రోజు బదనిక సేకరించుకుని గంధం, పసుపు, స్వచ్ఛమైన సుగంధ ద్రవ్యాలు పూసి పూజించాలి.
ఆకర్షణ మంత్రాలతో కనీసం 1,00,000 సార్లు అభిమంత్రించాలి. మంత్రసిద్ధి పొందిన వారైతే 11 సార్లు అభిమంత్రిస్తే సరిపోతుంది. నేను మంత్రసిద్ధి పొందడం జరిగింది. మంత్రసిద్ధి గురించి రాబోయే వీడియోలలో వివరంగా తెలుసుకుందాం. ఇలా అభిమంత్రించిన తర్వాత స్వచ్ఛమైన రాగి, వెండి కలిపి ఒక 2 అంగుళాల సైజులో తాయెత్తు చేయించుకోండి. 2 అంగుళాల బదనికను ఈ తాయెత్తులో పెట్టి 3 గ్రాముల పాదరసం వేసి 3 రకాల గురువిందలు, 3 రకాల ఆవాలు వేసి భైరవి, జటమాంసి, రాజహంస, రామబాణం, తాలిస్పత్రి, రాతినార ఇలా శక్తివంతమైన ఆయుర్వేద దినుసుల చూర్ణాన్ని వేసి చిన్న రాగిరేకుపై మీ సమస్యకు సంబంధించిన యంత్రాన్ని రాసి అక్షరాలు చెదిరిపోకుండా జాగ్రత్తగా మడిచి చిటికెడు 24 వనమూలికల సాంబ్రాణి, వశీకరణ తిలకం వేసి తేనమైనం వేసి సీల్ వేయండి. ఇలా అత్యంత శక్తివంతమైన ఈ తాయెత్తుకు వనమూలికల ధూపం వేసి 5 రంగుల దారానికి కట్టి మెడలో వేసుకుంటే విపరీతమైన ధన ఆకర్షణ కలిగి తీరుతుంది. జన ఆకర్షణ అధికమై అన్ని సమస్యల నుండి బయటపడి నరగోచనం నాశనం చేసుకుని శత్రువులపై పైచేయి సాధించి ఆనందంగా ఉండగలుగుతారు. చెప్పాలంటే బదనిక ధరించక ముందు, ధరించిన తర్వాత అన్నంతగా జీవితం మారిపోతుంది. ఇది 100కు 100% నిజం. మీరు కోరుకున్న విధంగా మీ జీవితం మారడమే కాదు, మిమ్మల్ని బాధపెట్టే అన్ని సమస్యల నుండి బయటపడతారు. ఇంకా చాలా ప్రయోజనాలు ఉన్నాయి బదనిక తాయెత్తుతో. అందుకే మీకు వివరంగా బదనిక తాయెత్తును ఎలా చేసుకోవాలో వివరించడం జరిగింది. ఇవన్నీ మా వల్ల కాదు అనుకుంటే, చేసుకోలేని పరిస్థితుల్లో మీరు ఉంటే ఆదివారం, అమావాస్య, పుష్యమి నక్షత్రం ఉన్న రోజున విధి విధానంగా పూజించి నియమానుసారంగా సేకరించి తెచ్చిన బదనికతో తయారు చేసిన తాయెత్తు, దీనితో పాటు 24 వనమూలికతో తయారు చేసిన సాంబ్రాణి, శక్తివంతమైన వేర్ల చూర్ణం, ఆయుర్వేద దినుసుల పొడి, పచ్చకర్పూరం, స్వచ్ఛమైన శ్వేతగంధం, రక్తచందనం, జవాదు వంటి సుగంధ ద్రవ్యాలు కలిపి చేసిన వశీకరణ తిలకం పంపడం జరుగుతుంది. వివరాల కొరకు డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కు వాట్సాప్ చేయండి. దయచేసి ఫోన్ చేయకండి. మీ పేరు, చిరునామా వాట్సాప్ చేసి తాయెత్తుకు సంబంధించిన రుసుము గూగుల్ పే, ఫోన్పే ద్వారా పంపి దీని తాలూకు రసీదు వాట్సాప్లో షేర్ చేయండి. మీ పేరు మీద పూజించి ఆకర్షణ మంత్రాలతో అభిమంత్రించిన తాయెత్తు, వనమూలికల సాంబ్రాణి, వశీకరణ తిలకం మీ చిరునామాకు DTDC కొరియర్ లేదా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా మీ ఇంటికి పంపుతాం. ఒకవేళ నాతో మాట్లాడాలి అనుకుంటే అమౌంట్ పంపి వాట్సాప్లో మాట్లాడాలి అని మెసేజ్ పెడితే ఖాళీ సమయంలో నేనే మీకు ఫోన్ చేస్తాను. చాలా రకాల టైంపాస్ కాల్స్, టైం వేస్ట్ చేసే మెసేజెస్ వస్తుంటాయి. అందుకోసమే ఈ నిబంధన. అర్థం చేసుకొని సహకరిస్తారని ఆశిస్తున్నాను. ఇలాంటి మంచి సమాచారంతో కూడిన మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.